నమస్కారం. మరి మన ఎమ్మెల్యే గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు మొన్న మా 12వ డివిజన్లో ఉన్న సంజయ్ గాంధీ స్కూల్లో విజిట్ కోసం మధ్యాహ్న భోజన పథకం విజిట్ కోసం వెళ్ళారు. ఆ రోజు ఒక మేరీ అనే ఆవిడ అక్కడ కలిసి ఆవిడికి ఉన్న బాధల్ని వారికి విన్నవించడం జరిగింది. దాని మీద వారు స్పందించి సర్లే నీ ఆవిడి విన్నవించినప్పుడు నా కాళ్ళ మీద నేను బతుకుతానికి నాకు ఏదైనా కానీ మీరు స్వయంగా బతకాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. నేను దానికి ఏదైనా కానీ మీరు స్వయం శక్తితో బతికేటట్టుగా చేయమని కోరిన యెడల 10 రోజుల లోపలే దాని మీద ఒక స్వయం శక్తితో బతుకుతానికి ఒక మరి కూరగాయలు కానీ లేకపోతే పండ్లు కానీ ఏమైనా కానీ తిరిగి ఆవిడ జీవనానికి ఆధారపడకుండా వేరే వారి మీద ఆధారపడకుండా ఆవిడ జీవించడానికి దాని మీద బతకాలనే ఉద్దేశంతో ఈ బండి ఇష్టం జరిగింది. దానికి సరిపడా మళ్ళీ సరుకులు కూడా కొనుక్కోవడానికి ఆవిడకి క్యాష్ కూడా ఇచ్చి మళ్ళీ అట్లాగే కొన్ని రూపేణ కూడా వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. మరి వారు రోజు దినచర్యలో భాగంగా ఎప్పుడు కూడా మా డివిజన్లో కానివ్వండి లేకపోతే తూర్పు నియోజకవర్గంలో కూడా ఎవరు కోరితే వారికి ఇట్లా దినచర్యగా చేస్తున్నారు. మరి దాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా ఇవాళ అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో అందరూ కూడా ప్యానిక్ అవుతూ ఉన్నారు. మనకేదో జరిగిపోద్ది, మనకు గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదని ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమైన నాయకత్వం ఉంది. వాళ్ళ కూటమి నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రత్యేకంగా ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారైన నాదెండ్ల మనోహర్ గారు కూడా నేను అందరికీ ధైర్యం చెప్పడం జరిగింది. గ్యాస్లో ఎలాంటి కొరత లేదు, ఎప్పుడు ఉన్నట్టే అవైలబిలిటీ ఉంది. మీరు కంగారు పడిపోయి లేకపోతే ఎక్కడెక్కడో ఏదో చేసేసి ఒత్తిడి తెచ్చి ఇక్కడ అన్నెసరీ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. మీకు అందరికీ కూడా గ్యాస్ అయిపోయిన తర్వాత అత్తూరు లేగానే మీరు బుక్ చేసుకుంటే ఒక 4 రోజులు అటు ఇటుగా వస్తుంది. అందువల్ల దీని మీద మరొకసారి నేను కూడా నాదెండ్ల మనోహర్ గారు అందరికి ధైర్యం చెప్పారు. మరొకసారి మీ ద్వారా కూడా నేను తెలియజెప్తున్నాను. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడి పరుగులు తీసి గ్యాస్ కంపెనీలు ఒత్తిడి చేసు లేకపోతే పెట్రోల్ బంకుల మీద ఒత్తిడి చేసు ఇవన్నీ కూడా చేయటం కరెక్ట్ కాదు. అందరూ కూడా విపత్తు ఏదైనా వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాళ్ళే చెబుతారు ఈ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, దీన్ని ఈ విధంగా మనం సర్దుకోవాలని కూడా చెప్తారు. సో అంత ప్రజలకు దగ్గరగా ఉండే ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం. అందువల్ల మరొకసారి మీ అందరూ కూడా గమనించుకోగలమని కోరుతా ఉన్నాను. ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కొనే శక్తి కలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. ఒక ఉదూ తుఫాను వచ్చినా లేకపోతే ఒక పుష్కరాలైనా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దాన్ని అన్ని కోణాల్లో కూడా దాన్ని చేసుకుని ముందుకు వెళ్ళే మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గ్యాసు లేకపోతే పెట్రోలు డీజిల్లో ఎన్ని ఇబ్బందులు వస్తే దాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధించాలో, ఎందుకంటే అక్కడ మోడీ గారు కూడా ఒక ప్రత్యేకమైన మనిషి, ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా అనేకమైన సందర్భాల్లో ఒడిదుడుకుల్ని భారతదేశం ఒడిదుడుకులు లోను కాకుండా ఈ దేశాన్ని కాపాడిన వ్యక్తి కాబట్టి వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. అందువలన గ్యాస్ కోసం ఏ మహిళ కూడా ఆదుర్దపడద్దు. ఎప్పటిలాగానే గతంలో లాగానే గ్యాస్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి కొరత లేదు, రానున్న రోజుల్లో కొరత వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మన షిప్పులు ఇరాన్ వారు మన షిప్పులన్నీ కూడా మన జాతీయ జెండా కనపడితే చాలు వాళ్ళు చక్కగా వదిలేస్తున్నారు. అందువల్ల మనకు ఎలాంటి కొరత ఉండదు. అందువల్ల మీరు సామాన్యమైన మీరు ఆలోచనలు ఈ మనసులో పెట్టుకుని మిగతా పనులన్నీ నష్టం జరగకుండా మీ పనులు మీరు చేసుకోవాలని చెప్పి మీ ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సరిపోతుంది.